లేచి నిలవబడి 34వ వచనం వరకు కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 34వ వచనం. Luke chapter 18 verse from 18 to verse 34. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, అందరం కలిసి చదువుదాం, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగిన. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమును ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీవింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినదవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినినవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన, మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితుమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారి మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. దయచేసి కూర్చుందాం. రాత్రి ప్రభు మనతో మాట్లాడాలని ప్రభు సహాయాన్ని మనందరము కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. యేసు, మీరు చేసిన కార్యాలకి ఏమిస్తే సరిపోతుంది? ఏమీ ఇవ్వలేవు నాయన. మేము ఇచ్చేదంటూ ఏది లేదు ప్రభు. మా దగ్గర అది ఉన్నా కూడా నీ పరిశుద్ధత కొలమానంలో అది ఎందుకు పనికిరాదు. అయ్యా, మీరిచ్చిన ఆ మహారక్షణను బట్టి, మీరు ప్రసాదించిన మీ యొక్క కుమారుణ్ణి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చాలామందికి ప్రపంచంలో నిత్య జీవం పొందాలని ఆశ, కోరిక, అయితే మాకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. నిత్య జీవపు వారసులుగా మమ్మల్ని చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఈ దినము ఈ భాగము నుండి మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మను మా మధ్య ఉంచండి. నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపులు కాకుండా ప్రభా, నీ మాటలు, నీ తలంపులు మా హృదయాలతో నింపమని, మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఎంతమంది ఇంకా క్యాంపులోనే ఉన్నారు? క్యాంపు నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇంకా ఒకరే వచ్చారు, 3. ఇంకా క్యాంపులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిది, నిజమే. మనం ఒక చిన్న పరలోకాన్ని చూసాం మొన్న వారం. దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యంలో ధ్యానించడం, అలాగే సహవాసము, ఇవన్నీ చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాయి. నాకు కలలోనే మీరే కనబడుతున్నారు, లేచినా కనబడుతున్నారు, నడుస్తున్నా మీరే అందరూ కనబడుతున్నారు. అలాగా 3 రోజులు మాత్రం మీతో ఆ గడిపిన సందర్భాలు, ఆ మెమరీస్ చాలా ప్రెషియస్. అయితే దేవుని బిడ్డలారా, నేను వేరే అంశాలు మీతో ఈ ఆగస్ట్ నెలలో మాట్లాడదాం అనుకున్నా.
అయితే గత వారము సువార్త చెప్పగా గత కొంతకాలంగా మొత్తానికి 3 అమ్మాయిలు ప్రభువుని అంగీకరించారు. ఒకరు హర్యానా, ఒకరు పంజాబీ, ఒకరు హాంకాంగ్. అయితే ఈ హాంకాంగ్ అమ్మాయి బాప్తీసానికి సిద్ధపడుతుంది. వచ్చే శనివారం బాప్తీసం ఇవ్వాలి అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయికి బాప్తీసం క్లాసెస్ తీసుకుంటుంటే అమ్మా నువ్వు ఒక్కదాన్ని వస్తున్నావు, నువ్వు రక్షణ పొందో చాలా సంతోషంగా ఉంది, మా హర్యానా పంజాబీ లేరు అని అన్నా. అంటే వాళ్ళు యేసుప్రభు అంటే ఇష్టం, యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం, కానీ అక్కడే వస్తుంది సమస్య. ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఇంకా 18 ఏళ్ళే నాకు, ఐఎమ్ స్టిల్ 18. బ్రదర్ ప్రశాంత్ చెప్తున్నట్టుగా యేసు ప్రభుని వెంబడించడం చాలా కష్టం, నేను చాలా అందగత్తిని, ఐఎమ్ సో బ్యూటిఫుల్. నిజంగా అమ్మాయి అందంగానే ఉంటుంది. నేను చాలా అందగత్తిని, నేను ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, నేను ఈ దేశానికి గొప్ప పెద్ద పొజిషన్కి వెళ్ళిపోవాలని వచ్చాను నేను ఈ దేశానికి, కానీ ఈ యేసుని వెంబడిస్తే ఇఫ్ ఐ ఫాలో దిస్ జీసస్ ఐ మే నాట్ అచీవ్ మై గోల్స్ అని అంది. ఆ అమ్మాయి అలా చెప్పింది. ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి దొంగ అనుకోండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటంటే, ఈ అమ్మాయి చదువుకునే, ఇప్పుడు అమ్మాయి మంచి ఇంజనీర్ అయింది, మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి స్టూడెంట్గా ఉన్నప్పుడు సువార్త చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని చాలా కాన్ఫరెన్స్లు తీసుకెళ్ళాం. వాక్యం చెప్పిన వాళ్ళతో చాలా 2 గంటలు 3 గంటలు డౌట్స్ అడిగింది. ఆ అమ్మాయి ఫీజు కట్టుకోలేకపోతే సంఘస్థులు చాలామంది మేము హెల్ప్ చేసాం. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఎప్పుడైతే 4 డబ్బులు వచ్చాయో, ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ నిండిందో, ఎప్పుడైతే కడుపు నిండిందో, ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే, బ్రదర్ ప్రశాంత్ మీరు యేసు ప్రభు గురించి చెప్పారు, నేను ఇంకా చిన్నదాన్ని, ఐఎమ్ స్టిల్ 22, ఐ స్టిల్ వాంట్ టు నో అదర్ రిలీజియన్స్, ఇతర దేవుళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఈ అమ్మాయి చెప్పింది. సరే చూడండి, అప్పుడు ఈ హాంకాంగ్ అమ్మాయి మాత్రం, బ్రదర్ ప్రశాంత్ నా జీవితంలో, అమ్మాయి కూడా చిన్నదే, నా జీవితంలో 19 years ఐ స్పెంట్ ఇన్ డార్క్నెస్, బట్ నౌ ఐ వాంట్ టు గివ్ మై లైఫ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్. ఈ అమ్మాయి దగ్గర ఇంకా డబ్బులు లేవు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంకా ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ అంది, నువ్వు కానీ బాప్తీసం తీసుకుంటే ఇక నువ్వు నాకు సంబంధం లేదు. అమ్మాయికి ఉన్నది ఒకే తల్లి, తండ్రి చనిపోయాడు, అన్న పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయి ఇక్కడికి ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది, ఇప్పుడు బ్యాచిలర్స్ అయిపోయింది, జాబ్ రాలేదు, మాస్టర్స్కి వెళ్తుంది. తన ముందు చాలా ఉంది, కానీ ఏదేమైనా నాకు యేసు కావాలని ఒక స్టెప్ వేసింది. ఇలా ఈ ముగ్గురు, గత వారం అంతా ఈ ముగ్గురితో మాట్లాడడం ఇది జరుగుతున్నప్పుడు నేను మళ్ళీ బైబిల్ స్టడీకి ప్రిపేర్ అవుతుండగా లూకా సువార్త 18కి వచ్చా. దేవుడు కూడా ఆయన చూడండి సందర్భ సహితంగా ఎలా మాట్లాడుతూ వస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 రకాల మనుషులు కనబడుతూ ఉన్నారు. ఒకడు, ఇద్దరికి యేసయ్య అంటే ఇష్టమే, కానీ ఒకడు వదిలేశాడు యేసు ప్రభుని, ఒకరు మాత్రం ఆయన పట్టుకున్నారు. సో మేబీ దేవుని చిత్తమైతే దీన్ని 2 భాగాలుగా, ఈ వారం కొంత, వచ్చే వారం కొంత మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చాలామందికి అదే, నేను యేసుని వెంబడిస్తున్నానే, నేను క్రైస్తవుని అయ్యానే, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, నేను సంఘంలో ప్రతి నియామక కూడికలకి అటెండ్ అవుతాను, నాకేంటి లాభం, నాకేంటి వస్తుంది, నాకేమొస్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, అందరూ సినిమాలు చూస్తున్నారు, మన చర్చిలోనేమో సినిమాలు చూడొద్దంటారు, అందరూ మందు తాగుతారు, మన సంఘంలో తాగడం తప్పు అంటారు, ఇలా బయట అంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనకు ఇక్కడ నేను అన్నీ విడిచిపెట్టి, నేను అన్నీ వదులుకొని యేసుని వెంబడిస్తున్నాను, దానివల్ల నాకేంటి అనేది చాలామందికి ఉంటుంది. ఈరోజు మీకే కాదు, ఒకసారి మనము ఇదే 18వ వచనంలో 28వ వచనంలో పేతురు
ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. పేతురు కూడా అన్నాడు ప్రభువుని, ప్రభువా నేను అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నానే, మరి నాకేంటి? నేను అన్నీ విడిచిపెట్టాను, పాపాన్ని విడిచిపెట్టాను, నా పాపపు స్నేహితులను విడిచిపెట్టాను, లోకాన్ని విడిచిపెట్టాను, నువ్వు దేవుని కుమారుడు అని నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, నాకేంటి? ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది. నేను ఇంత భక్తి చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాను అనేది మనం చూద్దాం. అయితే దానికి ముందు ఈ 18వ వచనంలో ఇక్కడ ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభుతో ఇతని సంభాషణ మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈయన ఏమనుందండి, ఈయనకి 4 విషయాలు మనం చూస్తాం. ఈయన మొదటిగా ఈయన జాబ్ ఏంటి? 18వ వచనం, ఒక అధికారి. ఈయన ఎవడు? ఒక అధికారి, ఒక ఆఫీసరు. ఇంగ్లీష్లో అయితే యంగ్ రూలర్. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాన్ని పొందుకున్నాడు, మంచి పొజిషన్కి వెళ్ళాడు, మంచి స్థితికి ఆయన వెళ్ళడం జరిగింది. ఒక అధికారి, ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, ఆయన కింద పనిచేసే వాళ్ళు ఉండుండొచ్చు. సో ఈయన ఒక అధికారి. ఆ తర్వాత 23వ వచనం మనం చదివితే, అతడు మిక్కిలి ధనవంతుడు. ఆయన ఎవరు? ఒక అధికారి. 2, మిక్కిలి ధనవంతుడు. మిక్కిలి అంటే బాగా బాగా డబ్బున్నవాడు. ఆయన ఒక అధికారి. 2, మిక్కిలి ధనవంతుడు, డబ్బులు బాగా ఉన్నాయి. ఎవరన్నా ఉన్నారా పొజిషన్ ఇక్కడ ఉన్నవాళ్ళు? మీరైతే మాకేముందంటారు, కానీ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఇండియాలో ఉన్నారనుకోండి, బ్రదర్ పవన్ అంటే వాళ్ళకేంటండి, అమెరికాలో ఉన్నారు, బోల్డ్ డబ్బులు అంటే వాళ్ళకంటారు. రిక్కీ గురించి అడిగితే ఇండియాలో రిక్కీకి ఏం తక్కువ అండి, అమెరికాలో ఉన్నాడు, బోల్డ్ డబ్బులు అంటారు. మనకేమో ఏమీ లేదని మనం అంటాం. కానీ ఇండియా వాళ్ళని అడిగితే మన మీద మీకే బోల్డ్ డబ్బులు అమెరికాలో ఉన్నారని అంటారు. కాబట్టి ఈయన అధికారి. 2వది ఈయన మిక్కిలి ధనవంతుడు. తర్వాత 22వ వచనం చదువుతాం. యేసు విని నీవింకా ఒకటి కొదువుకున్నావు అంటూ, క్షమించండి, 21వ వచనం, అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను నేను. సో అతను ఒక అధికారి. తర్వాత మిక్కిలి ధనవంతుడు, ఈజ్ అ రిచ్ మ్యాన్. తర్వాత 3వది ఆయన బాల్యము నుండి బైబిల్ తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుండి తెలిసినవాడు. ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని 10 ఆజ్ఞలు చూడకుండా చెప్పండి అంటే ఎంతమంది చెప్తారు? ఉన్నారా చెప్పేవాళ్ళు? 10 ఆజ్ఞలు చెప్పమంటే చెప్తారా? యెహోవా నా కాపురి ఎంతమంది చెప్తారు చూడకుండా? కానీ ఈయన నేను బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను తండ్రి అని అంటున్నాడు యేసయ్య దగ్గర. సో ఆయన ఒక అధికారి. 2వది ఆయన ధనవంతుడు. 3వది ఆయనకు వాక్యం బాగా తెలుసు. మనలాంటివాడు కాదు, వాక్యాన్ని బాగా అన్వయిస్తున్నవాడు, అనుసరిస్తున్నవాడు. ఇక 4వది మనం చూద్దాం. 18వ వచనంలో, అదే 18వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. ఆయనకి ప్రశ్నలు ఉన్నాయి. ఎలాంటి ప్రశ్నలు? ఇహలోక ప్రశ్నలు కాదు. హౌ టు బి సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్ అంటలేదు. హౌ టు బికమ్ రిచ్ మ్యాన్ ఇన్ 30 days కాదు. ఏమండి 30 రోజుల్లో ధనవంతులు ఎలాగా, అలాంటి పిచ్చి ప్రశ్నలు అడగలేదు. ఇంకా యేసు ప్రభుని అంతకంటే యూజ్లెస్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాత్రం చాలా శ్రేష్టమైన ప్రశ్న అడిగాడు, చాలా అవసరమైన ప్రశ్న అడిగాడు. సద్బోధకుడు ఆ నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగను. కొంతమంది ప్రభువా నాకు కళ్ళు అన్నారు, కొంతమంది నేను కుంటివాడిని అన్నారు, కొంతమంది నేను కుష్ఠరోగిని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, కొంతమంది ప్రభువా నేను పేదరాలని కొంతమంది వచ్చారు. కానీ ఈయన చాలా అసలు వాటన్నిటికీ అతీతుడిగా వచ్చాడు. ఆయన లోకపరమైనవి ఏమీ అడగట్లా, ఇహలోక సంబంధమైనవి ఏమీ అడగట్లా. ఆయన ఐహికమైనవి అడుగుతున్నాడు, పరలోక సంబంధమైనవి అడుగుతున్నాడు. ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అబ్బా, వాట్ ఏ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ హీ హ్యాస్. ఆయన ఒక అధికారి,
మిక్కిలి ధనవంతుడు, తర్వాత వాక్యాన్ని ఎరిగినవాడు, బాల్యము నుండి ఆయన వాక్యాన్ని తెలిసినవాడు, నాలుగవది ఆయనకి పరలోక సంబంధమైన ప్రశ్నలు ఉన్నాయి. నిజంగా ఎంత గ్రేట్ మ్యాన్ ఈయన. మా అందరి దృష్టిలో చాలా గొప్పవాడిగా కనబడుతూ ఉన్నాడు ఇప్పుడు మనకి, అవునా కాదా? ఈయనలో ఒక లక్షణం ఉన్నా బాగుందని అనుకుంటున్నాం మనం, ఈయనలాగా ఒక లక్షణం ఉన్నా బాగుందని అనుకుంటున్నాం. మొన్న మేము ప్రయాణమై తిరిగి ఇంటికి వెళ్తుంటే మేము పాటలు వింటా ఉన్నాం. ఏవో పాటలు, తలా తోకాలేని పాటలు. ప్రార్థన అభిషేకం అని ఏదో పాట విన్నాను. ప్రార్థన అభిషేకం, అసలు అభిషేకం అంటే కాన్సెప్టే తెలియకుండా పాట రాసేసాడు, దాన్ని రికార్డ్ చేసేసాడు, వదిలేసాడు, మనం పాడేస్తున్నాం. అప్పుడు ఆలోచిస్తూ మేము ఒక మంచి థాట్స్ వచ్చాయి మాకు. అసలు ఈ రోజుల్లో మొన్న ఒక పాట, ఏం పాట అది? నా ప్రతి అవసరం, నా ప్రతి అవసరమును తీర్చేటి వాడు. మన రిక్కి నా బుర్రలో ప్రశ్న వేసాడు, అదేమో అలా పెయిన్ కొరుకున్నట్టు అలా కొరుకుతూ ఉంది. నేను అక్కడే స్టక్ అయిపోయాను. నిజమే కదా, ఈ రోజుల్లో మన పాటలన్నీ యుద్ధము, యెహోవాదే, తర్వాత నాకు అన్నీ వచ్చేస్తాయి, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని, ఏదేదో పాటలు. ఇప్పుడు ఎంతో కొత్త పాటలు భలే వెరైటీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని అవసరాలు తీరిపోతాయి అనే పాటలే ఉన్నాయి. నేను ఏది అడిగితే నాకు వచ్చేస్తుంది అనే పాటలు ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ 20 years బ్యాక్? 20 సంవత్సరాల క్రితం మన ఆంధ్రాలో మీరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినా, ఫుట్పాత్ మీద ఉన్నా మీకు ఒక పాట వినబడేది. ఏమిటా పాట? ఎన్ని తలచినా ఏది అడిగినా. 20 సంవత్సరాల క్రితం ప్రభా ఏదైనా నీ చిత్తమే, ఏది అడిగినా జరిగేది నీ. అక్కడ 20 years బ్యాక్ వీఆర్ టువర్డ్స్ ద విల్లింగ్నెస్ ఆఫ్ దేవా నీ చిత్తం ఏంటో అది చేయి నా జీవితంలో అనే పాటలు. ఈరోజు నాకేం కావాలో అది ఇవ్వనే పాటలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు మరీ క్లోజ్నెస్ పెరిగిపోయిందో, అలాంటి క్లోజ్నెస్ ఏం పెరగలా. వీడి అవసరం కోసం పాటలు రాస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల క్రితం ఆ పాటలు ఎంత మాధుర్యంగా ఉన్నాయి. మంచి కాపరి, నా ప్రభు యేసు, ఇలాంటి పాటలు ఉండేవి. ఇప్పుడు ఇంకా నా ఫ్రెండ్ అన్నట్టు, డాడీ అన్నట్టు, ఇంకా మరికొన్ని అయితే దారుణం, నా ప్రియుడు, నేను ప్రియురాల్ని, ఇంకా దారుణం, ఇలాంటివి. ఇలా అంటే ఆయన యొక్క రివరెన్స్ తగ్గిపోతుంది, ఆయన చిత్తం తగ్గిపోతుంది, నీ ఇష్టం పెరిగిపోతుంది ఈ దినాల్లో. అంతేకాదు గత 10 ఏళ్ళలో మీరు ఎప్పుడైనా, నేను తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నాను ఈ రిక్కి వేసిన ప్రశ్నకి ఈ 10 ఏళ్లలో ఒక్కళ్ళు కూడా పరలోకం గురించి పాట రాయలా. టెల్ మీ వన్ సాంగ్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఆన్ హెవెన్. ఒకే పాట, పరదేశులమో ప్రియులారా, పరలోకము నా దేశము, అంచెదీనమందు దూతబోరవోతగా. ఈ 3 పాటలే. ఈ 10 ఏళ్ళలో పరలోకం మర్చిపోయాం మనం, ఎందుకంటే లోకంలో పడిపోయాం. మనకు ఇప్పుడు అవసరాలు తీరిపోవాలి, ఇప్పుడున్న కష్టాలన్నీ తీరిపోవాలి, ఇదే మన కాన్సెప్ట్. కానీ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ హెవెన్. పరలోకము నా దేశం అనే పాట పుస్తకం చూడకుండా ఎవరు పాడలేము మనకి, ఎందుకంటే మనకి అదే మామూలు పాటలు పాడతాం, ఎందుకంటే అది ఓన్లీ ఫ్యూనరల్ టైంలోనే పాడతాం. కానీ దట్ ఈజ్ అవర్ సాంగ్. నీ ఐడెంటిటీ ఆ పాటలో ఉంటుంది. సరే, ఈ గొప్ప ఆయన అధికారి, మిక్కిలి ధనవంతుడు, బాల్యం నుండి వాక్యాన్ని ఎరిగినవాడు. నాలుగవది, ఆయనకి పరలోక సహితం ఆయనకు క్వశ్చన్స్ ఉన్నాయి. నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇతను అడిగినంత మంచి ప్రశ్న ఎవరు అడగల. నిత్య జీవమునకు నేను ఎలా వెళ్ళాలి అని అడిగిన శ్రేష్టమైన ప్రశ్న ఇది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు నిజంగా తన్మయం అయిపోవాలి ఆయన అడిగిన ప్రశ్నకి. ఆయన అదే అన్నాను కదా, ఈరోజు మన భక్తి అంతా కూడా బయటికే కనబడుతుంది, కానీ హృదయాన్ని తెరిస్తే మన భక్తి ఎట్లో. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆపరేషన్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఈ ధనవంతుడితో, మిక్కిలి ధనవంతుడితో, అధికారితో, వాక్యాన్ని తెలిసిన ఆయనతో, పరలోకం గురించి ప్రశ్నలున్న ఇలాంటి వ్యక్తితో ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ ఈయన్ని కొన్ని విషయాలు అడుగుతాడు, కొన్ని చేయమంటాడు. ఈయన ఎలా దానికి ప్రతిస్పందించాడో మనం చూద్దాం. మొదటిగా యేసు ప్రభు వారు 19వ వచనం, అందుకు యేసు నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటండి?
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనా కానీ, భూమి కింద అయినా కానీ, భూమి కింద దేని అందైనను దేని రూపమునైనా నువ్వు చేసుకుని దానికి నమస్కరింపకూడదు, సాగిలపడకూడదు. ఇక్కడ మొదటి ఆజ్ఞను దేవుడు ఫోకస్ చేశాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు. ఇక్కడ మళ్ళీ సువార్త వచ్చేసింది. యేసు ప్రభు సువార్తను మళ్ళీ తీసుకొస్తున్నాడు. రక్షణ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ మనకు కనబడుతూ ఉంది. ఆయన ఈ యూదుల యొక్క పరిస్థితి యేసు ప్రభు కాలంలో ఎలా ఉందంటే, నేను భక్తి చేస్తే, నేను భక్తిని చేయడం వల్ల, నా భక్తి వల్ల నాకు రక్షణ వస్తుంది అనుకుంటున్నారు. నేను నా భక్తి వల్ల, నా ప్రార్థన వల్ల, నా యొక్క యథార్థత వల్ల, నా యొక్క మంచితనం వల్ల. ఒకసారి రోమాయిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి రండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. పౌలు అంటున్నాడు, యూదుల యొక్క భక్తి ఎలా ఉందో మనం చదవచ్చు. 10వ అధ్యాయము 2-3. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అందరూ చదవండి ఆ మాట. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. దే డోంట్ వాంట్ ద వర్డ్ నాలెడ్జ్. వాక్యం ఏం చెప్తుంది? మీకు రేపు ఎవరో ఎక్కడో ట్రాన్స్ఫర్ అయింది, ఎంతమంది అది దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేపు మీ మేనేజర్ ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా ఆస్టిన్ టెక్సస్లోకి వెళ్ళిపోవాలి, నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పగానే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది? అది నిజంగా దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నేను మొన్న ఒక మంచి సాక్ష్యం విన్నా. ఆయన అన్నాడు, 10 years బ్యాక్ ఈ బేరియా అంతా ఖాళీ అయిపోయి టెక్సస్ మూవ్మెంట్ జరుగుతుందంట. ఈ బేరియాలో అందరూ టెక్సస్ వెళ్ళిపోతే అక్కడ రేట్లు తక్కువ, పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, ఏమంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టెక్సస్లో. అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ భర్తలు వీళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ప్రభు అది నీ చిత్తమా కాదా, మాతో మాట్లాడు అని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే ప్రభు అన్నాడంట, మీరు కదలకండి, ఇక్కడ ఉండండి అన్నాడు. దే స్టేడ్ హియర్. నౌ దేర్ కిడ్స్ ఆర్ ఇన్ గుడ్ యూనివర్సిటీస్. మంచి యూనివర్సిటీలో చదువుతున్నారు. దేవుని చిత్తం తెలుసుకోవట్లేదు. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడంటే, అయ్యా నీలో మంచితనం ఎక్కడా లేదు, ఈ లోకంలో ఎవరు మంచోళ్ళు లేరు, మంచివాడు ఒక్కడే. ఆయన ఎవరు? దేవుడు. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు తాను మంచోడు కాదంటున్నాడు అంటారు. యేసు ప్రభు మంచోడు కాదు. అక్కడ సద్బోధకుడు. ఇతను ఏమనుకుంటున్నాడంటే యేసును ఒక మనిషిగా అనుకుంటున్నాడు. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా మానవులు ఎవ్వరూ మంచోళ్ళు కాదు, ఎవ్వరూ మంచోళ్ళు కాదు. ఈరోజు మనలో ఇదే చాలామంది క్రైస్తవుల్లో ఈ పొరపాటు జరుగుతుంది. ఏమనుకుంటున్నానంటే, నేను చాలా ప్రార్థనాపరురాలు బ్రదర్, నేను చాలా ప్రార్థనాపరుణ్ణి బ్రదర్, నేను చాలా హానెస్ట్గా ఉంటాను బ్రదర్, నేను చాలా టైంకి దేవునికి డబ్బులు ఇస్తాను బ్రదర్, నేను బ్రదర్ అంటే అక్కడ నువ్వు దేనిని ఆధారం చేసుకుంటున్నావు? నీ స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు. రక్షణలో మొట్టమొదటి నువ్వు గమనించవలసింది ఏంటంటే, నేను ఏమీ కాదు ప్రభువా. రక్షకుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మెయిన్ హీరో, నేను సెకండ్ హీరో అంటే కుదురుతుందా? నువ్వు మెయిన్ హీరో, నేను చాలామంది ఈరోజు అలాగే వస్తున్నారు. ప్రభువా నువ్వే హీరో, ఐఎమ్ జీరో అనాలి. రక్షకుడి దగ్గరకు వచ్చేటప్పుడు మొదట కావాల్సింది అదే. ఎవ్వరూ మంచోళ్ళు కాదు. ఈ లోకంలో బైబిల్ చెప్తున్న సారాంశం ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. అందరూ అంటే నేను ఉన్నాను అందులో. ప్రతి మనిషి అందులో ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, యూదులు ఎలా ప్రవర్తిస్తున్నారు? దేవుని జ్ఞానానుసారముగా కాకుండా. నేను మన చర్చిలో వాక్యం మానేసి
మన చర్చిలో ఆయిల్ ప్యాకెట్లు మనం ప్రారంభిస్తే చర్చి ఖాళీ ఉంటుందా? ఈ ఆయిల్ పట్టుకోండి, ఇదిగో నేను ఈ యాపిల్ ఇస్తాను, ఈ యాపిల్ తినగానే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అని నా సొంత జ్ఞానాన్ని పెట్టే ఆ రోజుల్లో యోధా మతం కూడా అలా తయారైంది. వాక్యం పోయింది, ధర్మశాస్త్రం పోయింది, మందిరాల్లో వ్యాపారాలు మొదలయ్యాయి, బిజినెస్ మొదలైంది. అందుకే యేసు ప్రభు ఆయనకి ఎప్పుడూ కోపం రాలి. ఆయన మందిరాన్ని చూడగానే, ఆ ఆలయాన్ని చూడగానే గుండె తరుక్కుపోయి ఆయన కోపోద్రేకుడయ్యాడు. ఆలయంలో యేసు ప్రభు దేవుడు ఉండాలి, కానీ ఈరోజు వ్యాపారాలు, గారడీ మాటలు, గారడీ చేష్టలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఈ సద్బోధకుడు అని నన్ను అంటున్నావే, ఏమయ్యా, ఎవ్వరూ కూడా దేవుడు ఒక్కడే మంచివాడు. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మహానుభావుడితో, ఈ అధికారితో చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే మంచివాడు. సేవకులైన మాకు కోపాలు, ఈర్ష్యలు ఉంటాయి, మేము మనుషులమే. అసలు ఎవరిని విగ్రహంగా చేసుకోకండి. మా ఆత్మీయ తండ్రి, ఎవరు ఆత్మీయ తండ్రి? పరలోకంలో తండ్రి, ఆత్మీయ తండ్రి. మా డాడీ అంటారు, నో, ఎవరు మన ఆత్మీయ తండ్రి? పరలోకంలో ఉన్న ఆయనే మన తండ్రి. మానవులు ఎవరు నీకు ఆత్మీయ తండ్రులు కాదు. నేను నా జీవితంలో మా ఇంటికి ప్రతి నెల గొప్ప గొప్ప సేవకులు వచ్చేవారు. వాళ్ళు స్టేజ్ మీద ఒకలా కనబడేవారు, కొన్ని వాళ్ళ జీవితాలు చూస్తే జుగుత్సాకరంగా ఉండేది. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, కానీ ఇంట్లో భార్యని బూతులు తిడితే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషులు మనం అందరం. ఎవరండి ఇక్కడ? యేసు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ మంచి ఏది లేదు నాయన లోకంలో. యేసు ప్రభు ఇతనికి చెప్తున్న మొదటి విషయం, ఈ లోకంలో మంచి అంటూ ఏది లేదు. మంచి అంటూ ఉందంటే అది దేవుడొక్కడే. అది మొదటి చెప్పాడు. ఇప్పుడు రెండవ దానికి వద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం ఏమంటున్నా, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. రక్షణలో ఉన్న మొదటి ప్రిన్సిపల్ ఇక్కడ చెప్తున్నాడు, ఓన్లీ గాడ్ ఈజ్ హోలీ. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు, ఆయనే అర్హుడు, ఆయనే దేవుడు. మానవులు ఎవ్వరూ కూడా దైవత్వంతో పోల్చుకోకూడదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా మరి నేను చాలా నువ్వెవరు నీతిమంతుడివి కాదు, నేను చాలా దానాలు చేశాను, నీ దానాలు ఆయన ముందు సరిపోవు. ఇక్కడ యేసు ప్రభు దేవుడు ఒక్కడే అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం అక్కడ ఎంఫసైజ్ చేయాల్సింది దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును ఏముందండి, మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఇప్పుడు రెండవది, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు క్విజ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? క్విజ్. మన చర్చ్ రిట్రీట్లో క్విజ్ గమనించా, ఎవరికి ఎంత తెలివితేటలు ఉన్నాయేంటో. ఇక్కడ యేసు ప్రభు కూడా ఒక క్విజ్ పెట్టాడు ఇతనికి. ఆయన 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్ యేసు ప్రభు చెప్పేశారు, దానికి సెపరేట్ లెసన్. ఇప్పుడు సెకండ్ లెసన్ వచ్చేటప్పటికి ఆల్ కమాండ్మెంట్స్ని ఇక్కడ పెట్టాడు. ఏమంటున్నాడు? వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పగా 21వ వచనం అందరూ చదవండి. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నాను. నేను ఈరోజు ఈ ప్యాసేజ్ని జాన్ మకార్థర్ అనే భక్తుడు ఏమన్నాడంటే, దిస్ ఈజ్ ద ప్యాసేజ్ ఆఫ్ ఆల్ ద చర్చెస్ నౌ ఇన్ యుఎస్ఏ అన్నాడు. నేనంటాను అది యుఎస్ఏ కాదు, ప్రపంచంలోని అన్ని సంఘాలకి ఈ భాగము వర్తిస్తుంది. వ్యభిచరిస్తున్నావా? మీరు అందరూ లేదండి అంటారు. దొంగలదని చేస్తున్నారా? లేదండి అంటారు. అబద్ధం ఆడుతున్నారా? లేదండి అంటారు. తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా అంటే సన్మానిస్తున్నామండి అంటారు. నరహత్య చేస్తున్నారా అంటే చేయట్లేదండి అంటారు. అవునా కదా? ఈ ఆజ్ఞలు అందరూ చేస్తున్నారా? అందరూ చేస్తున్నారు ఉన్నారా? ఈ ఆజ్ఞలు అనుసరిస్తున్నాం అందరూ ఉన్నారు కదా? ఎస్, ఇవన్నీ మనం చేస్తున్నాం. యేసు ప్రభు కూడా ఇతను అడిగాడు, నువ్వు అన్నీ చేస్తున్నావు అంటే అన్నీ చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు కాదు నేను చేస్తుంది, ఎప్పుడు నేను చేస్తున్నాను?
బాల్యము నుండి. నేను సండే స్కూల్లో పెరిగినండి యేసయ్య, నేను పలానా పాస్టర్ గారి సంఘస్థుడిని, నేను అలాంటి వాక్యాలు విన్నాను, అలాంటి వాక్యంలో పెరిగాను. ఇవి మన అందరం చెప్తాం. ఈయన కూడా చెప్తున్నాను, బాల్యము నుండి చిన్నప్పటి నుండి నేను చేస్తున్నాను. మన అందరి జీవితాలు ఇక్కడి వరకు బాగుంటాయి. మనందరం కూడా అధికారులమే, మన అందరికీ డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరుగా, అందరికీ ఎంతో కొంత ఉంది. ఏమండి, అందరికీ వాక్యం ఎంతో కొంత తెలుసు. అందరికీ పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది. ఎంతమందికి ఉంది ఆశ? అందరికీ ఉంది. దేవునికి స్తోత్రం. ఉండాలి, లేకపోతే ఇంకెందుకు రక్షణ పొంది. సో అందరికీ పరలోకం వెళ్ళాలని ఉంది. అందరం ఏమనుకుంటున్నాం, మనం ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రతి ఆదివారం నేను చర్చికి వస్తున్నాను బ్రదర్ అని అంటాం. వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు అసలైన ఆపరేషన్ మొదలైంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటాడు? బీపీ ఎలా ఉంది? బాగుంది. హార్ట్ బీట్ ఎలా ఉంది? బాగుంది. మరి ఏంటి సమస్య? ఇప్పుడు అంతా బాగానే ఉంది బ్రదర్, కానీ అంతా బాగానే ఉంది డాక్టర్ గారు, కానీ ఏంటోనండి అంటే అప్పుడు ఏమిస్తాడు? సిటీ స్కానింగ్. అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. ఇప్పుడు యేసు ప్రభు స్కానింగ్ చేయడం మొదలుపెట్టాడు. పైకి అంతా బాగానే ఉన్నాడు, పైకి క్రిస్టియన్, పైకి రిచ్ మ్యాన్, పైకి ఎవ్రీథింగ్ ఈ హ్యాడ్, పైకి ఈయనకి మంచి ప్రశ్నలు ఉన్నాయి, పైకి ఈయనకి వాక్యం అంతా తెలుసు. కానీ ఇన్సైడ్కి వెళ్ళాడు యేసు ప్రభుడు, స్కానింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ స్కానింగ్ చేసేయడానికి ముందు ఒకసారి 2 కొరింథీ 13:5 తీయండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అందరం చదువుతాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా. ఇప్పుడు యేసు ప్రభు స్కానింగ్ చేశాడు. అప్పుడప్పుడు మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దావీదు కూడా, ప్రభువా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నా హృదయంలో నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తున్నామా మనం? ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఇప్పుడు యేసు ప్రభు ఫస్ట్ జనరల్ చెకప్ అయింది. ఇప్పుడు స్కానింగ్ మొదలుపెట్టాడు. స్కానింగ్లో మొత్తం బయటపడిపోద్ది కదా, పొట్ట లోపల. బయటకేమో మంచి జిమ్ బాడీలో ఉంటుంది, లోపల చూస్తే ఓ పాస్టర్ గారు అనేవాడు, పైకి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అనేవాడు. పైకి పర్సనాలిటీ 6 అడుగులు ఉంటావు, అందంగా ఉంటావు, కానీ లోపలంతా షుగరు, బీపీ మందులు వేస్తే కానీ. అలాగా ఈయన పైకి చాలా అందంగా ఉన్నాడు, చాలా భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన చెప్పుకుంటున్నాడు కూడా, నేను భక్తిపరుణ్ణని. సాక్షాత్ ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభుతో, దేవుని కుమారుడితోనే నేను చాలా భక్తి గలవాడిని అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు స్కానింగ్ చేయడం మొదలుపెట్టాడు. రండి, ఆయనకి మెషిన్స్ అవసరం లేదు కదా. ఆయన నిన్ను చూడగలడు, నీ హృదయాన్ని కూడా చూడగలడు. ఇప్పుడు 22వ వచనంలో యేసు విని, చదవండి, నీకింకా ఒకటి కొదువుగా నున్నది. నీకింకా ఒకటి కొదువుగా ఉంది. జబ్బేంటో చెప్పేశాడు, రెమెడీ కూడా చెప్పేశాడు. యేసు ప్రభు వైద్యుడు కదా, ఆయన ఎవరికి రోగులు కాదు, ఆయన రోగుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు. పాప రోగానికి అక్కడ ఆయన విరుగుడిస్తున్నాడు. ఆయన జబ్బేంటో చెప్పాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది నాయన అన్నాడు. ఏమిటి? నీకోటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. వైద్యుడి దగ్గరికి వచ్చాడు, మంచి కరెక్ట్ డాక్టర్ దగ్గరికే వచ్చాడు. స్వర్గానికి ఎలా వెళ్ళాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలని అతని ప్రశ్న. పరలోకపు మార్గాన్ని దగ్గరికి వచ్చాడు, ద బెస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు.
కానీ ట్రీట్మెంట్ వద్దని వెళ్ళిపోయాడు. వద్దని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? డాక్టర్ గారికి నష్టమా? ఎవరికి నష్టం అండి? పేషెంట్కే నష్టం. ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాయన నాకు స్వర్గానికి వెళ్ళాలని ఉందంటే, స్వర్గానికి ఎవడు పడితే వాడు వెళ్ళిపోడు, దానికి ఒక ప్రక్రియ ఉందన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలన్నాడు. నన్ను వెంబడిస్తేనే స్వర్గం మొదటిది. రెండవది, నీకున్నదంతా ఇవ్వాలన్నాడు. నన్ను వెంబడించాలి, పరలోకంలో క్రెడిట్ ఉండాలి. పరలోకంలో ఏముండాలి? అక్కడ మాట చదవండి, నాకు భలే నచ్చింది. పరలోకమందు నీకు ధనము కలుగును. మొన్న నా ఒక స్నేహితుడు, ఒక స్టూడెంట్, అన్న కారు కొనుక్కుంటున్నాను ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేశా. తీరా షోరూమ్కి వెళ్తే కారు పక్కకి వెళ్ళాడు. ఏంటంటే క్రెడిట్ స్కోర్ లేదంట. ఈ స్టూడెంట్ ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మర్చిపోయాడు. అటు నీకు క్రెడిట్ స్కోర్ లేదు, నీకు 2 నెలలు ఆగి పే స్లిప్పులు తెచ్చుకో అప్పుడు ఇస్తాను అన్నాడు. అంటే ఏం లేదు, అతనికి క్రెడిట్ లేదు. క్రెడిట్ లేకపోయేటప్పటికి ఏమన్నాడు? కారు ఏమని అన్నాడు. అప్పుడు మళ్ళీ మా సంఘంలో ఒక ఆయనకు ఫోన్ చేసి అలా మాట్లాడి సంథింగ్ ఏదో జరిగింది అనుకోండి. కానీ అతని కారు డబ్బులు లేక డౌన్ పేమెంట్ కడతానండి అన్నా కూడా క్రెడిట్ స్కోర్ కావాలన్నాడంట. పరలోకంలో యేసుని వెంబడించడమే కాదు, పరలోకంలో ఏముండాలి? మన అందరికీ క్రెడిట్ ఉండాలి. ఆయన పరలోకంలో ధనము కలుగును. పరలోకంలో ధనాన్ని కలగాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు కలిగినవన్నీ బీదలకు ఇమ్ము. ఇక్కడ మీరు అనొచ్చు, ఇప్పుడు మీరే కాదు, ఈ మాట చెప్పగానే ఒకసారి అందరం చదువుతాం 23 నుంచి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. వెంటనే వాళ్ళందరికీ కోపం వస్తుందిగా, ఇదేంటి ప్రభా, డబ్బులు ఉన్న వాళ్ళు మేము ఎవరో పరలోకి వెళ్ళమంటున్నాం, అవునారు కదా. అప్పుడు వెంటనే ఇది వినినవారు, చదవండి, ఇది 26వ వచనం, ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. ఇదేంటి ఆయన, ఇప్పుడు ఇదే ఇప్పుడు అందరికీ కోపం వస్తుంది. అదేంటి పాస్టర్ గారు, ఉన్నదంతా ఇచ్చేయమంటున్నారు, ఇలా అయితే ఎలా బతుకుతాం? ఇది వెంటనే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఇలాంటివి బాగా వింటారు. ఆ తర్వాత యేసు ప్రభు సిలువ గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదంట, అలాంటి వినరు. డబ్బులు అనేటప్పటికి ఎంత శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన అడుగుతున్నారు, ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షింపగలడు? డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇది వినిన వారు అందరూ ఆ చుట్టూ ఉన్నారు. ప్రభా, మరి అలా అయితే ఎవరు వెళ్తారు నాయన పరలోకానికి అని అన్నప్పుడు, అది వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. అది ఇంకా శ్రేష్టం, అసలు అక్కడ సిలువ యొక్క మహోన్నత్వం మనకు ఆ తర్వాత వచనాల్లో కనబడుతుంది. కానీ ఈరోజు మనం ఈ వ్యక్తిని చూద్దాం. అధికారి, మిక్కిలి ధనవంతుడు, వాక్యాన్ని ఎరిగిన వాడు, పరలోక ప్రశ్నలు కలిగిన వాడు, బాల్యం నుండి అన్నీ చేస్తున్నవాడు. కానీ ఆయన జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. రక్షణలో ఇతని జీవితంలో డబ్బు ఎక్కువైపోయింది ఇతనికి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక అతడు మిక్కిలి వ్యసనపడును. ఇంగ్లీష్లో అయితే హీ లెఫ్ట్ అని ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు, రోగం ఏంటో తెలుసుకున్నాడు, డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చాడు, నాకు వద్దని వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది, ఇందాక నేను చెప్పాను కదా 2 అమ్మాయిల గురించి. ఒక అమ్మాయి, నాకు అందం ఉంది, నాకు ఇంకా 18 ఏళ్ళే, నేను ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, నేను ఇంకా డేటింగ్ చేయాలి, నేను ప్రపంచాన్ని చూడాలి, నేను ఇంకా సక్సెస్ అవ్వాలి, నాకు యేసు వద్దు అని అంది. ఇంకో అమ్మాయి ఏమో డబ్బులు వచ్చాక, జీతం వచ్చాక, ఒక సొంత అపార్ట్మెంట్ తీసుకున్నాక, ఒక కారు కొన్నాక, నేను ఇప్పుడు మిగిలినవి కూడా అన్వేషిస్తాను, యేసు ప్రభు దగ్గరికి తర్వాత వస్తాను అని అంది. ఇక్కడ ఇతను ఒక అమ్మాయికేమో అందము, ఆమె అందాన్ని విడిచిపెట్టలేకపోతుంది. ఇంకో అమ్మాయికేమో డబ్బులు, లగ్జరీ లైఫ్ని విడిచిపెట్టలేకపోతుంది. ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి ఇతను ధనాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాడు. ఆయన ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, ధనాన్ని ఇతరులకు ఇవ్వలేకపోతూ ఉన్నాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూసి ప్రభు బలలో మనం వెళ్దాం.
అబ్రహాము దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు ఏమడిగాడు అబ్రహాముని? నీ ఒక్కగానొక్క కొడుకును నాకు ఇవ్వి అని అన్నాడు. దేవుడు స్వార్థపరుడా? ఆయన నీ ప్రేమ ఆయన పట్ల ఎంతో తెలుసుకోవాలని. అవునా కాదా? మొన్న మా అమ్మగారు పుట్టినరోజు అయితే నేనేమో మీటింగ్స్లో విష్ చేయాలి, బతికుండగానే మర్చిపోయారా నన్ను అంటున్నది. అమ్మ బాబోయ్, ఎంత మాట అన్నావు అమ్మ. మనం అంటే ప్రేమ తల్లి కోరుకుంటుంది, తండ్రి కోరుకుంటాడు, భర్త కోరుకుంటాడు. మన ప్రేమ మనకి ఎక్కడైనా తగ్గితే ఊరుకుంటామా? ఏమండి, భర్తకి సాయంత్రం టీ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? నేను అప్పుడే మర్చిపోయావా? నేనంటే నీకు గౌరవం లేకుండా పోయింది అంటే ఒక భర్త ఒక టీ చుక్క కోసం ఒక కప్పు టీ ఇవ్వకపోతేనే తను ఫీల్ అవుతుంది. మరి దేవాది దేవుడు ఆయన త్యాగం రేపు మనం చూద్దాం. ఇతన్ని డబ్బు ఒక్కటే వదులుకోమంటున్నాడు. ఆయన ఎన్ని వదులుకున్నాడో ఇందాక మన ఆరాధనలో చూసాం. ఆయన ఈ వ్యక్తిని నీ డబ్బును వదులుకోని ఆయన నా దగ్గర నన్ను వెంబడించన్నాడు. నువ్వు డబ్బు యేసు ప్రభు రెండు కలిపి వెంబడించలేవు. ఆ రెండు ఒక పంతను ఉండలేవు. డబ్బు అనేది లోక సంబంధమైంది. పరలోకంలో డబ్బు ఉండదు, లోకంలో ఉంటుంది. సో ఈ డబ్బు ఈ యేసు కలిసి ముందుకు కొనసాగలేవు. చెడుతనము పరిశుద్ధత రెండు కలిసి వెళ్ళలేవు. ఇక్కడ ఈ ధనవంతుడు ఇది ఒక్కటి విడిచిపెట్టడానికి బాధపడుతూ ఉన్నాడు. తన జీవితంలో నీకొక్కటే కొదువుగా ఉంది, అదొక్కటి వదిలిపెట్టి నువ్వు అందరికీ పంచిపెట్టి నన్ను వెంబడించు అంటే అతడు మిక్కిలి వ్యసనపడెను. ఈరోజు చాలామంది, నేను ఈ భాగాన్ని చదువుతున్న ఒక కామెంటరీ చదివా. ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యాయంటే దెర్ ఈజ్ రిలీజియన్ బట్ దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఈరోజు మతం పరంగా అంతా బాగుంది, క్రైస్తవులు అని చెప్పుకోవడంలో బాగుంది, పాటలు పాడడం బాగుంది, వాక్యాలు చెబుతున్నారు. కానీ చాలా మందికి యేసు ప్రభుతో ఒక ప్రత్యేకమైన సంబంధం లేదు. ఉదయం లేచి ప్రార్థన చేసుకోరు, రోజు కనీసం ఒకసారైనా బైబిల్ చదువుకోరు. యేసు ప్రభుతో నీకు ఒక ప్రత్యేకమైన పర్సనల్ రిలేషన్షిప్ ఉండట్లేదు చాలా మంది జీవితాల్లో. నీకు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం లేదో, నీకు ఎప్పుడైతే వాక్యం చదవాలనే ఆశ లేదో, అప్పుడు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రేయర్ ఉండదో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలు వస్తాయి. సాతాను నీ ఇంటిలో గలిబిలిని ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ గలిబిలి ఎంత అదిపోద్దంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళు ఈరోజు డివోర్సులు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అవుట్ సైడ్ చాలా నీట్గా కనబడుతున్నారు ఇతనిలాగా, కానీ ఇన్సైడ్ వాళ్ళకి యేసు ప్రభు లేడు. ఇతను అవుట్ సైడ్ నేను అన్నీ చేస్తానని అంటున్నాడు, కానీ ఇన్సైడ్ అతని మనసంతా డబ్బు మీద ఉంది, అతను ఆలోచనలన్నీ డబ్బు మీద ఉన్నాయి. ఇంకెంత సంపాదించాలి, ఇంకెక్కడ భూములు కొనాలి, ఇలా లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నాడు. కానీ ప్రభు రాజ్యం కొరకు ఏం చేయాలో ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు, ఈ అధికారి వాక్యాన్ని తెలుసు, పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, కానీ పరలోకానికి వెళ్ళలేకపోయాడు. కేవలము దేనికోసం అండి? విడిచిపెట్టలేకపోయాడు. అయితే ఒకసారి 31 నుంచి 34 అందరం కలిసి చదువుదాం. 31 నుంచి 34 లూకాసు వార్త 18 అందరం కలిసి చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేరబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ఆగండి. ఈ ధనవంతుణ్ణి, ఈ అధికారిని దేవుడు ఏం విడిచిపెట్టమన్నాడు? నీ డబ్బును విడిచిపెట్టి అది అందరికీ పంచి నన్ను వెంబడించయ్యా అన్నాడు. ఇక్కడ ఈ రక్షకుడు ఆయనేం విడిచిపెట్టాడు? ఆయన ఏం విడిచిపెట్టి నీ కొరకు ఏం తీసుకున్నాడు? ఆయన ఏం విడిచిపెట్టి నీ కొరకు ఆయన ఏం తీసుకున్నాడు? ఆ మాటలు చదువుతుంటే హ్యుమానిటీ అండ్ డివినిటీ
హైపోస్టాటిక్, దైవత్వము మానవత్వము సంకల్పమై ఉన్న యేసు క్రీస్తు రేపటి దినాన నన్ను అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను కొడతారు, రేపటి దినాన్న యెరూషలేం వెళ్తే నన్ను తంతారు, నా మీద ఉమ్ము వేస్తారు, నా గెడ్డాన్ని పెరుగుతారు, నా పొట్ట మీద గుచ్చుతారు, నన్ను కొరడాతో కొడతారు, అవన్నీ తెలిసి కూడా ఓకే ఆయన దైవత్వమే, కానీ ఆయన మానవుడే కదా, ఆయన మానవుడే కదా. ఆ మానవుడైన దేవుడికి ఎంత టెన్షన్ వస్తుంది. రేపు మీరు పలానా రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎంతమంది వెళ్తారు? వెళ్తామా? ఈ ప్రేమకు నీ డబ్బంతా పోసినా సరితూగుతుందా? ఈ ప్రేమకు ఇంట్లో బంగారం అంతా తెచ్చినా సరితూగుతుందా? ఈ ధనవంతుడు ఏం విడిచిపెట్టలేకపోతున్నాడు? ఆఫ్టర్ ఆల్ డబ్బు. ఆయన ఏం విడిచిపెట్టాడు? ఆయన విడిచిపెట్టి ఆయన ఏం స్వీకరిస్తున్నాడు? ఏం స్వీకరిస్తున్నాడండి? ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి. ఆఫ్టర్ ఆల్ డబ్బును విడిచిపెట్టడానికి ఇతను ఏడిచాడు, కానీ ఆయన ఏం స్వీకరించాడు నీ కోసం? అపహాసాన్ని స్వీకరించాడు. అపహాసం. ఈడు యూదుల రాజు అంటరా, ఈడు రక్షకుడు అంటరా. ఎవరు? ఆయన కాదా? ఆయన యూదుల రాజు కాదా? ఆయన రక్షకుడు కాదా? కానీ ఆయన్ని ఏమంటున్నారు? ఆయన నీ కోసం స్వీకరించాడు, అపహాసాన్ని స్వీకరించాడు, ఆ తర్వాత అవమానాన్ని స్వీకరించాడు. నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాలు పరీక్షిస్తే ఏదో ఒకటి కొదువుగా ఉంది. యేసును నువ్వు సంపూర్ణంగా వెంబడించడానికి ఒకటి నిన్ను ఆపుతుంది. ఈ వ్యక్తి జీవితంలో డబ్బు ఆపితే కొంతమందికి వ్యభిచారం ఆపుతుందేమో, కొంతమందికి సిగరెట్ ఆపుతుందేమో, కొంతమందికి అపవిత్రత ఆపుతుందేమో. నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఈ సాయంత్రం ప్రభు నీతో మాట్లాడుతుంటే దానికి లోబడు. నీ జీవితంలో కూడా ఒకటి కొదువుగా ఉంది, అదొక్కటి విడిచిపెట్టలేవా? ఆయన దేవరాజ్యాన్ని విడిచిపెట్టాడు, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవాది దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి అయిన దేవుడై ఉండి సమస్తమును, ఇందాక అంటున్నాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, ద రేడియన్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన సర్వాంతర్యామి. మన కొలసీ పత్రికలో చూసాం, ఆది సంభూతుడైన దేవుడు, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు. ఆ దేవాది దేవుడు ఏం తీసుకుంటున్నాడు నీ కోసం? 32వ వచనం, అపహాసాన్ని తీసుకున్నాడు. నీ పాపాలు ఒక్కసారిగా బయటికి రివీల్ అయ్యి అదొక స్క్రీన్లో కనబడితే మనందరం ఇక్కడి నుంచి పారిపోతాం. యేసు ప్రభు చిన్న టెస్ట్ చేశాడు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొడుతుంటే ఆయన చేత్తో రాస్తుంటే ఎవడన్నా నిలబడ్డాడు అక్కడ? రాళ్ళు అక్కడే పడేసి ఎవడి దారిని వాడు పారిపోయాడు. ఈరోజు నీ పాప జీవితం కానీ అది బయటపడితే, మన రహస్యాలు బయటపడితే తట్టుకోగలమా? మనం నిలబడగలమా ఆయన ముందు? కానీ ఆ దేవదేవుడు నీ అవమానాన్ని ఆయన తీసుకున్నాడు, నీ అపహాసాన్ని ఆయన తీసుకున్నాడు. తర్వాత అండి, ఆయన మీద ఆ మాట చదవడానికే భయం వేస్తుంది. దేవదూతలను మహిమను చూడలేక 2 రెక్కలు 2 కాళ్ళతో కప్పుకొని పరిశుద్ధుడు 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 అని అంటుంటే ఆయన నీ మీద ఉమ్ము ఎంచుకున్నాడండి. ఆయన ఈ ప్రేమకు ముందు ఏం సరిపోతుందో చెప్పండి? ఆ ధవలవర్ణుడు పరమగీతాల్లో ఆయన అందాన్ని వివరిస్తాడు సొలొమోను. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆయన అందం ఏమందం అయింది. అయితే నిన్ను పరలోకం నిత్య జీవాన్ని నీకివ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన మీద
ఉమ్ము కూడా వేయించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. నిన్ను ఒక్కటే కొదువుగా ఉంది, అది విడిచిపెట్టిన ఆయన అడుగుతున్నాడు. నువ్వేమో అతడు మిక్కిలి ధనవంతుడై ఉండి ఆ మాట విని అతడు మిక్కిలి వ్యసనపడిను. నువ్వు చిరాకు పడుతున్నావా? ఈ రాత్రి ఆయన అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి, ఆ దెబ్బలు నువ్వు నేను తినాలే. ఆ ఉమ్ము, మానవుడు ఉమ్ము గాండ్రించి ఆయన మీద వేశారు. అది నువ్వు నేను కదా పొందాలి. ఆ అవమానాన్ని నువ్వు నేను కదా అనుభవించాలి. ఆ అపహాసాన్ని నువ్వు నేను కదా తీసుకోవాలి. కానీ నీకు నిత్య జీవుడు ఇవ్వడం కోసం ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సర్వాన్ని తన మీద వేసుకున్నాడు. నీ అవమానాన్ని మొత్తం ఆయన మీద వేసుకున్నాడు. నీ అపహాసాన్ని మొత్తం ఆయన మీద వేసుకున్నాడు. చివరికి నీ మీద నువ్వు చేసిన పనులకు నీ మీద గాండ్రించి ఉమ్మేయాలి. ఆ ఉమ్మును కూడా ఆయన తీసుకొని కొరడాలు దెబ్బలు తిని, ఆ కొరడాల గురించి రోమన్ హిస్టరీ చదివితే దాని మీద గాజు పెంకులు, ఏమండి పెద్ద పెద్ద పదునైనవి, ఆయనకు ఒక కొరడా కొడితే చర్మం చీలిపోయింది. చివరికి జీవమై ఉన్న దేవుడు నీ కొరకు మరణం కూడా తీసుకున్నాడు, సమాధిలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన విక్టోరియస్, ఆ తర్వాత 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. అయితే ఈ రాత్రి నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఆ ధనవంతుడు అనుకోలేదు, యేసు ప్రభు ఇంత చేశాడని వినలేదు, వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్న వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు బ్రదర్, నాకు మా నాన్నగారు సేవకులు, లేదంటే మా పెదనాన్నగారు సేవకులు, మా అమ్మగారు ప్రార్థన, ఇవన్నీ కుదరదు. నీకు యేసు ప్రభుతో సంబంధం ఉందా? వ్యక్తిగతమైన సహవాసం ఉందా నీకు యేసు ప్రభుతో? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన వెంబడిస్తున్నావా? నీలో కొన్ని కొదువైనవి ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నావా? ధనవంతుడు డబ్బును విడిచిపెట్టలేకపోయాడు, నిత్య జీవాన్ని పొందుకోలేకపోయాడు. కానీ ఆ దేవాది దేవుడు నీకు నిత్య జీవుడు ఇవ్వడం కోసం ఆయన సిలువకి వెళ్ళాడు. అందుకే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిన ఆ ప్రేమకి మనం ఏమివ్వగలం? ఈ రాత్రి ఈ ధనవంతుడు వచ్చాడు, అడిగాడు. దేవుడు తన జబ్బు ఏంటో చెప్పాడు, తనకు మెడిసిన్ ఇచ్చాడు, నాకు వద్దు అని వెళ్ళిపోయాడు. చివరికి అతని కథ అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత మనకు కనబడలేదు ఈ ధనవంతుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏది కొదువుగా ఉంది? నిత్య జీవం పొందడానికి, యేసును వెంబడించడానికి ధనవంతుడి జీవితంలో డబ్బు, ఆ అధికారికి డబ్బు అడ్డుగా ఉంది. మరి మనకేది అడ్డుగా ఉంది? ఆలోచిద్దాం. ఒకవేళ ఏదన్నా నీ జీవితంలో అడ్డుగా ఉందా దేవుని వెంబడించడానికి, ప్రభు దగ్గర మనము క్షమాపణ పొందుతాం, దాన్ని విడిచిపెడదాం. యేసు నీ కొరకు అంత విడిచిపెట్టాడే, యేసు నీ కొరకు అన్ని స్వీకరించాడే, యేసు నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడే. ఈ లోకంలో బ్రతికితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుతాం, అంతకంటే ఎక్కువ బ్రతకం మనం. ఆ పరలోకంలో ఎల్లకాలం బ్రతుకుతాం. అది ఇవ్వడానికి ఆయన ఎంతో చేస్తే నువ్వు ఆయన కొరకు ఏం విడిచిపెడుతున్నావు? ఏం వదులుకుంటున్నావు? లోక స్నేహాన్ని విడిచిపెట్టావా? లోకపు అలవాట్లను విడిచిపెట్టావా? లోకపు డబ్బును, లోకపు మాయను నువ్వు విడిచిపెట్టావా? విడిచిపెడితే నువ్వు గొప్ప. ఒకసారి అదే లూకాసు వార్తలో ఆ పేతురు అడుగుతాడు, నేను అన్ని విడిచిపెట్టాను, నిన్ను వెంబడిస్తున్నా, నాకేంటంటే దేవుడు 3 చెప్తాడు: రక్షణ, 2 నిత్య జీవము, 3 పరలోకం, దేవుని రాజ్యం. రక్షణ, నిత్య జీవము, దేవుని రాజ్యం, ఈ 3 నీకు ఇచ్చాను పేతురు. అంతేకాదు పేతురు, నన్ను నేనే నీకు ఇచ్చేసాను పేతురు, నీ అవమానాన్ని నేను తీసుకున్నాను పేతురు అని దేవుడు చెప్తే ఇంక మాటలే ఉంటాయి మనకి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ధనవంతుడు అధికారి, ఆయనలో చాలా ఉన్నాయి, వాక్యం అంతా తెలుసు, అన్నీ తెలుసు.
కానీ తన జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే లోకాన్ని విడిచిపెట్టలేకపోయాడు, లోకాన్ని వదులుకోలేకపోయాడు. కానీ యేసు నీ కొరకు ఎన్నో వదులుకున్నాడు. ఆయన సిగ్గును, సింహాసనాన్ని, ఆయన శరీరాన్ని కూడా వదిలేసుకున్నాడు నీ కోసం. ఆయన తలను వదిలేశాడు. నీ పాపపు తలంపుల కోసం ఆయన తన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. నువ్వు చేతులతో చేసిన పాపం కోసం ఆయన మేకులు దిగ్గొట్టుకున్నాడు. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ అక్కడ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీళ్ళు క్షమించండి అన్నాడు. తండ్రిని కూడా వదిలేశాడు చివరికి. నా దేవా నన్ను నేలవిడనాడితివంటే ఆ పరలోకం తల్లడిల్లిపోయి ఉండుంటుంది. తండ్రి అల్లాడిపోయి ఉండుంటాడు. దేవదూతలు ఏడ్చుంటాయి ఆ క్షణం. ఎవరి కోసం వదిలిపెట్టాడు అవన్నీ? నువ్వు ఆయన కోసం ఏం వదులుకుంటున్నావు ఈరోజు?